ఇజ్రాయెల్ మీద మామూలు దాడి కాదు, బీభత్సమైన దాడులతో విరుచుకుపడింది. కొద్దిసేపటి క్రితం ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. ప్రత్యేకమైనటువంటి మిస్సైళ్ళు ఏదైతే అక్కడ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అని పెట్టుకుందట. ఇజ్రాయెల్ అంతం తమ పంతం, కొమైనీ అంతం చూసినటువంటి ఇజ్రాయెల్ సంగతి అంతు తేల్చేదాకా విశ్రమించమని శపథం చేశారట ఐఆర్జీసీ కమాండర్స్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్స్. ఎవరైతే కొమైనీ సృష్టించినటువంటి ఇరాన్ సైన్యం, ప్రత్యేక మత సైన్యం, వాళ్ళు యూదు జాతిని అంతం చేయాలన్నటువంటి ఇరాన్ కోరికను నెరవేర్చేటటువంటి చర్యల్లో భాగంగానే ఈ హెజ్బుల్లా, హౌతీ, హమాస్ లాంటి వాటిని నడిపించేది ఐఆర్జీసీనే, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఐఆర్జీసీనే. అదే ఐఆర్జీసీని సృష్టించిందే కొమైనీ, అందుకోసమే యూదు జాతి అంతానికి. ఆ యూదు జాతికి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ ఈ కొమైనీనే లేపేయడం అన్నటువంటిది వాళ్ళకి అసలు మింగుడు పడట్లేదు. దాంతో కసితో రగిలిపోతున్నటువంటి వాళ్ళు ఎడతెరిపి లేనటువంటి ఫతా క్షిపణుల దగ్గర నుంచి ప్రత్యేకమైనటువంటి బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ మీద విరుచుకుపడ్డారు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ మీదకి వెళ్ళినటువంటి మిస్సైల్స్ని ఐరన్ డోమ్ దారిలో ధ్వంసం చేసింది. 95% ధ్వంసం చేసింది. 5% మాత్రం అక్కడ ఉన్నటువంటి కట్టడాల మీద పడ్డాయి. అందులో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆర్మీ బేస్ని, ఇజ్రాయెల్కి సంబంధించిన డిఫెన్స్ కార్యాలయాన్ని, వాళ్ళ ఆయుధగారాన్ని, మరి అది రష్యా ఇచ్చిందో ఇన్ఫర్మేషను, చైనా ఇచ్చిందో తెలియదు, కానీ వాటిని టార్గెట్ చేస్తూ కొట్టారు. ఎంత విధ్వంసం జరిగిందన్నటువంటిది ఇరాన్ అయితే భారీ విధ్వంసం అంటోంది, ఇజ్రాయెల్ అయితే దారిలో పేల్చేసామంటోంది. ఎవరి వాదనలు ఎట్లున్నా సరే భారీ అటాక్ మాత్రం ఇరాన్ ఇజ్రాయెల్ మీద చేసింది.